మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ నూతన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార వేడుకల్లో హాజరవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆయన అకస్మాత్తుగా పదవి నుంచి వైదొలిగిన తర్వాత ప్రజల కళ్లకు దూరంగా ఉండడం అనేక సందేహాలకు తావిచ్చింది. అధికారికంగా ఆరోగ్య సమస్యలను కారణం చెప్పినప్పటికీ విపక్షాలు మాత్రం కేంద్ర ప్రభుత్వంతో ఉన్న విభేదాలే ఆయన రాజీనామాకు ప్రధాన కారణమని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ ప్రజల ముందు ప్రత్యక్షమవ్వడం పలు రాజకీయ సంకేతాలను పంపిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ధన్కడ్ తన రాజీనామా సమయంలో చెప్పిన ఆరోగ్య సమస్యలు అనే కారణంపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఆయన పబ్లిక్లో కనిపించకపోవడం ఈ అనుమానాలను మరింత పెంచింది. అయితే ఇప్పుడు ప్రమాణ స్వీకార వేడుకకు హాజరవడం ద్వారా ఆయన శారీరకంగా దృఢంగా ఆరోగ్యంగా ఉన్నారని ప్రజలకు ఒక సంకేతం పంపారు. దీనివల్ల ఆయన రాజీనామా వెనుక ఆరోగ్య సమస్యలు ప్రధాన కారణం కాదనే విపక్షాల ఆరోపణలు బలహీనపడ్డాయి. అయినప్పటికీ రాజీనామా తర్వాత ఎందుకు పూర్తిగా కనిపించలేదనే ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. అయితే ధన్కడ్ రాజీనామా వెనుక జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన వంటి అంశాలపై కేంద్రంతో విభేదాలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఇప్పుడు ఆయన రాష్ట్రపతి భవన్లో జరిగిన అధికార కార్యక్రమంలో పాల్గొనడం, అది కూడా ప్రభుత్వ అధిష్టానం మరియు కొత్త ఉపరాష్ట్రపతి సమక్షంలో కనిపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వంతో తనకు పెద్దగా విభేదాలు లేవని, ఇంకా వారి మద్దతుదారుడిగానే ఉన్నారని నిరూపించుకోవడానికి ప్రయత్నించినట్టుగా కనిపిస్తుంది. ఇది విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడానికి అధికార పక్షానికి కూడా ఒక అవకాశంగా ఉపయోగపడింది. సాధారణంగా పదవి నుంచి వైదొలిగిన తర్వాత మాజీ ఉపరాష్ట్రపతులు లేదా ఇతర ప్రముఖులు పూర్తిగా ప్రజల కళ్లకు దూరంగా ఉండడం అరుదు. ధన్కడ్ చాలా కాలం పాటు అదృశ్యమయ్యారు. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ ప్రజా వేదికలో కనిపించడం, ముఖ్యంగా ఒక ఉన్నత స్థాయి అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తాను పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలగలేదని, ఒక రాజకీయ వ్యక్తిత్వంగా కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. అయితే ఈ హాజరు ఆయన భవిష్యత్తులో మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలకు కూడా దారితీస్తుంది. అయితే ధన్కడ్ హాజరు కేవలం ఒక సాధారణ కార్యక్రమం కాదు, దాని వెనుక అనేక రాజకీయ సందేశాలు ఇమిడి ఉన్నాయి. ఇది విపక్షాల విమర్శలకు సమాధానం ఇవ్వడమే కాకుండా తన ఆరోగ్య పరిస్థితిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి ఉపయోగపడింది. అయితే ఆయన రాజీనామా వెనుక అసలు కారణాలు ఇప్పటికీ ముసుగులోనే ఉన్నాయి. ఆరోగ్య సమస్యల వలన లేక రాజకీయ విభేదాల వలన అనే ప్రశ్నలకు స్పష్టమైన జవాబు దొరకనప్పటికీ ఆయన తిరిగి ప్రత్యక్షమవ్వడం భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామంగా చూడొచ్చు. కొత్త ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పదవి స్వీకరణతో కొత్త అధ్యయనం మొదలవగా ధన్కడ్ ప్రత్యక్షం ఆ రాజకీయ నాటకంలో ఒక కొత్త అంశాన్ని జోడించింది. ఈ ప్రమాణ స్వీకారానికి మరో ఇద్దరు మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్యనాయుడు, హమీద్ అన్సారీ హాజరయ్యారు.